ఒంగోలు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు జన సైనికుల మధ్య మరోసారి వార్ మొదలైందా? మొన్నటి వరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సీనియర్ నేతలు ఇప్పుడు మేయర్ సీట్ కోసం కలిసి పనిచేస్తారా? లేక మా పార్టీకే మేయర్ పదవి కావాలంటూ పట్టుబడతారా? మేయర్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరిగితే ఒంగోలులో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అసలు మేయర్ సీటు కోసం కూటమిలో అప్పుడే మొదలైన పోటీ ఏంటి? ఒంగోలు నియోజకవర్గం హాట్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. బాలినేని వర్సెస్ దామచర్లగా సాగిన రాజకీయ పోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు ప్రత్యర్థులుగా తలపడిన ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు కూటమిలోనే ఉన్న విభేదాలు మాత్రం సమసిపోలేదన్న చర్చ జరుగుతోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి కూటమిలోకి రావడాన్ని బహిరంగంగా వ్యతిరేకించిన వారిలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా ఒకరు. బాలినేని వైసీపీలో ఉన్నప్పటి నుంచి బాలినేని దామచర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వచ్చిన ప్రతిసారి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై ఆరోపణలు గుప్పించడం, అందుకు జనార్దన్ ధీటుగా సమాధానం ఇవ్వటం కామన్ గా మారింది. ఇటీవల 10 రోజుల క్రితం కూడా ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. బాలినేని మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అవినీతి అంతా ఇంతా కాదని, పార్టీ మారకుండా ఉంటే ఎప్పుడో జైలుకు పంపించేవానని దామచర్ల జనార్దన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి బాలినేని కూడా అంతే ఘాటుగా స్పందించారు. నువ్వు మగాడివైతే నన్ను జైల్లో పెట్టించు అంటూ జనార్దన్ కు సవాల్ విసిరారు. ఇలా ఇద్దరు నేతలు బహిరంగంగానే పరస్పరం సవాళ్లు విసురుకోవటం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే బాలినేని ఒక్కసారిగా జనార్దన్ పై ఎందుకు ఫైర్ అయ్యారు అన్న దానిపై ఒంగోలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. త్వరలో జరగబోయే మేయర్ ఎన్నిక నేపథ్యంలో తన వర్గాన్ని యాక్టివ్ చేయడానికే బాలినేని దూకుడు పెంచారన్నది జనార్దన్ వర్గం వాదన. ఎలాగైనా ఒంగోలు మేయర్ టీడీపీకే రావాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పట్టుదలగా ఉన్నారట. అదే సమయంలో ఒంగోలులో తన పట్టు ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకునేందుకు తన మనిషినే మేయర్ చేయాలని బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వ్యూహాలు రచిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్లిన బాలినేని శ్రీనివాసరెడ్డికి కూటమిలో తగిన ప్రాధాన్యత దక్కలేదన్న భావన ఆయన వర్గంలో ఉందట. అందుకే మేయర్ సీటులో జనసేన అభ్యర్థిని కూర్చోబెట్టి ఒంగోలులో బాలినేనికి ఎదురు లేదని చాటాలని ఆయన వర్గం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే బాలినేని ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఒంగోలు మేయర్ సీటును కైవసం చేసుకోవాలని ఎమ్మెల్యే జనార్దన్ వర్గం కూడా గట్టిగానే ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఇక కూటమి ప్రభుత్వం మేయర్ ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించే ఆలోచనపై కూటమి నేతల్లోనే గుబులు మొదలైందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రత్యక్ష ఎన్నిక జరిగితే ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, కూటమి నేతల మధ్య కనిపిస్తున్న అనైక్యత తమ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తాయేమోనన్న ఆందోళన నేతల్లో ఉందట. అయితే తనపై ప్రజల్లో ఉన్న సానుభూతి, ఎమ్మెల్యే జనార్దన్ పై ఉన్న వ్యతిరేకత తనకు కలిసి వస్తాయని బాలినేని భావిస్తున్నారట. మరోవైపు అధికార పార్టీ అండదండలు, తనకు అనుసరణల్లో పనిచేసే అధికారులు తనకు కలిసొస్తాయని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ధీమాగా ఉన్నారన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన టీడీపీ, జనసేన నేతలు మేయర్ పదవిపై ఇప్పటి నుంచే పోటీ పడుతూ ఉండటం ఒంగోలు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇంకా 15 ఏళ్లు కలిసి ఉంటామని పవన్ కళ్యాణ్ చెబుతూ ఉంటే ఒంగోలులో మాత్రం మేయర్ పదవి కోసం ఇప్పటి నుంచే కూటమి పార్టీల మధ్య పోటీ మొదలవడంపై ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.